మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ విశేషంగా మనకి శ్రావణ మాసం నడుస్తుంది. కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం నాన్న. ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిషాస్త్రంలో లేదు. ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు. అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు. అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో, ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో, మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా, ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది. కన్యారాశి లక్షణాల విషయానికి వస్తేనన్న, వీళ్ళకి గోడ మీద పిల్లి లాంటి వాటం ఎక్కువగా ఉంటుంది. అటు ఉండరు, ఇటు ఉండరు. ఎటు వాళ్ళు దొరికితే అటు దూకేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఎప్పుడు ఎవరో కూడా సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎవరు సపోర్ట్ లేకుండా ఉండరు. ఎవరో కూడా సపోర్ట్ కావాలి తప్పనిసరిగా. అలాగే ఆలోచన విధానం కొంచెం స్వార్థపూరితంగా ఉంటుంది. కానీ వీళ్ళు సహాయం చేయడం మొదలు పెడితే వీళ్ళంత దానకరణలు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. అంత విశేషమైనటువంటి దాన బుద్ధి కలుగుతుంది. పైగా వీళ్ళు డిపెండ్ అంటే చెప్తున్నా కదా, ఆధారపడుతుంటారని చెప్తున్నా కదా. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఎవరి మీద అయితే ఆధారపడుతున్నారో వాళ్ళ దగ్గర డబ్బులైనా సరే తీసుకుని దానాలు చేస్తారు. కానీ ఇప్పుడు దానాలు చేయడం మాత్రం ఆపరు. ఆ రకమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 10 రూపాయలు ఉన్నాయి, 9 రూపాయలు దానం చేసి 1 రూపాయలు వీడి జీవనం సాగిస్తుంటారు. అంటే వాళ్ళ తెలివితేటలు కూడా బాగుంటాయి నాన్న. ఈ 1 రూపాయి ఉంది కదా, ఈ 1 రూపాయి ఉన్నప్పట్లో ఇంకో 10 రూపాయలు ఎట్లా తెచ్చుకోవాలో కూడా తెలిసినటువంటి తెలివితేటలు ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు అవుతారు. ఇక ఆగస్టు మాసంలో కన్యారాశి వారి ఫలితానికి వస్తే వీళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అనుకూలం ఎక్కడా కనపడటం లేదు. దశమ రాజ్యస్థానంలో గురుగ్రహం ఉంది, షష్టమంలో రాహు ఉన్నాడు. కానీ ద్వాదశంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం చేత, కుజగ్రహ ప్రభావం చేత మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ, భయం ఎక్కువ. అలాగే వీళ్ళ ఈ రాసుల ఇళ్లల్లో దొంగల భయం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వస్తువులు ఏదన్నా అపహరించుకోవడం, విలువైన వస్తువులు చేజార్చుకోవడం. అలానే కాకుండా దొంగల పడి తీసుకుపోవడం అంటే అదొక రకమైనటువంటి ఇది. వీళ్ళు ఎక్కడన్నా బయటికి వెళ్తూ కూడా విలువైనటువంటి వస్తువులు వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా విలువైనటువంటి వస్తువులు చేజార్చుకునేటువంటి పరిస్థితి. అలాగే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించేటువంటి లక్షణాలు కూడా కన్యారాశిలో వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అందులో ఈ ఆగస్టు మాసంలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాన్ని డీప్గా ఆలోచిస్తుంటారు, భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. దానివల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు కాక లేదు. ఎక్కువ ఆలోచిస్తే ఏమన్నా వస్తుందనన్నా వస్తాయి, రోగాలు వస్తాయి, అంతమించి ఇంకేం రావు. కాబట్టి అంటే మనోవ్యాధికి మందు లేదని చెప్తుంటారు, అవునా? మనోవ్యాధికి మించినటువంటి రోగం ప్రపంచంలో ఇంకోటి ఏదీ లేదు. చితి దాకా తీసుకెళ్లే చింతే. కాబట్టి చింతను మానుకొని కొంతవరకు భగవంతుడి చింతకాలం గడిపితే ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు గుర్తుకొస్తాడు, గ్యారంటీ వెళ్తూ ఉంటాం. ఇంకాస్త ఎక్కువసేపు భగవంతుడి ధ్యానంలో గడిపితే కొంతవరకు బాగుంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మీ శత్రువులు మీ చెంతనే ఉంటారు. మిమ్మల్ని ఇరికించి ఉద్యోగంలోంచి బయటికి తీసేయాలి, బయటపడేయాలి అనేటువంటి ఆలోచనతో ఎక్కువగా ఉండేటువంటి శత్రువులు దగ్గరగా ఉంటారు నాన్న. వీళ్ళు దాదాపుగా సన్నగా, వెడల్పు ముఖంతో, కలర్ తక్కువగా, పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు. పైగా 6th ఫింగర్ వేలికి కానీ అంటే చేతికి కానీ కాలికి కానీ ఉండేటువంటి పర్సన్స్ దగ్గర అవుతూ వీళ్ళకి నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త చాలా చాలా అవసరం. ముఖ్యంగా వీళ్ళకు ఉండేటువంటి లోటుపాట్లు కానివ్వండి, వీళ్ళ ఆలోచన విధానాలు కానివ్వండి, బయట వాళ్ళకి చెప్పకుండా గోప్యంగా ఉంచుకుంటే
వీళ్ళ జీవితం కొంతవరకు బెటర్గా ఉంటుంది. నేను అది చేయబోతున్నాను, వీళ్ళు ఇది చేయబోతున్నాను, బాస్ అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అంటే ఇవన్నీ రికార్డ్ చేసుకొని తీసుకెళ్ళి ఆయన దగ్గర ఇరికిచ్చేసి వీళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు ముఖ్యంగా లంచం విషయంలో వీళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ అవ్వడం అనేది జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరికిచ్చడానికి ఇప్పుడు మీరే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అనుకుందాం, నన్నే అడిగారు, నాకు ఒళ్ళు మండింది, నేను మిమ్మల్ని ఇరికించడం ఎంతసేపు కదా. అలాంటి శత్రువులు మీ చుట్టూనే ఉన్నారు. కాబట్టి అట్లాంటి విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలానే మీరు చెయ్యనటువంటి వాటికి కూడా నిందలు మోయాల్సినటువంటి పరిస్థితి. ఇంట్లో మాతృవర్గం అంటే తల్లిగారి తరఫు నుంచి సూతకాలు మరణాలు సంభవించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మానసికమైనటువంటి అంటే దగ్గర వ్యక్తులకైతే మనం సూతకం పట్టుకుంటాం, దగ్గర వస్తువుల మరణం అనేది వ్యక్తుల మరణం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ విధంగా కూడా మానసికమైనటువంటి స్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి మీరు చేయవలసినటువంటి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే తప్పనిసరిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళొచ్చు అంటారా? అస్సలు వద్దు కాక వద్దని చెప్తా. ఏదైనా ఉద్యోగం చేసుకోండి, లేదు ఉద్యోగం లేదు ఖాళీగా కూర్చోండి 1 month, అంతేగాని ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోండి. అంతేగాని కొత్త కొత్త వ్యాపారాల కోసం కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా ఎక్కడా సఫలీకృతులు అవ్వడం కష్టం. బెట్టింగ్లో ఉన్న స్టాక్ మార్కెట్లో పెట్టి ఈజీ మనీ సంపాదించాలనే మనస్తత్వం కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. సో అది తిప్పికొడుతుంది అంటారు కదా. తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థాన యోగం ఉంటుంది. జైలులో కూర్చోవడం, వీళ్ళ పేరు చెడుగా బయటికి వెళ్ళటం ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే కోర్టు వ్యవహారాలు ఈ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కూడా టచ్ అయ్యేటువంటి పరిస్థితులు. ఇందాక మనం అనుకున్నటువంటి ఉద్యోగస్తుల వ్యవహారాలు కూడా తప్పనిసరిగా దానివల్ల ఏమవుతుంది నాన్న, పరువు నష్టం. అవునా, అందరూ మన గురించి మాట్లాడుకునేటువంటిది. అంటే ఒకరోజు మాట్లాడుకుని వదిలేస్తారు కాదని చెప్పిన, ఆ ఒక్కరోజు ప్రపంచం మొత్తం మన గురించే మాట్లాడుకుంటుందిగా, మన చుట్టూ ఉండేటువంటి మన ప్రపంచం అనుకునే ప్రపంచం అయితే. కాబట్టి తద్వారా పరువు నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. విదేశీ ప్రయాణాలకి ఇది ఒక్కటి మాత్రం వీళ్ళకి పాజిటివ్గా కనపడుతుంది. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నించండి, తప్పనిసరిగా మంచి అవకాశాలు దొరుకుతాయి. ఆల్రెడీ అక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో పెద్దగా గ్యారంటీ ఉండదు. అతి ఎక్కువ మంది బయటకు వచ్చేటువంటి వాళ్ళలో కన్యారాశి వాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఉద్యోగాలు పోవటం వల్ల. విద్యార్థులకు మాత్రం కొంతవరకు బెటర్మెంట్ అనేది దొరుకుతుంది. శుభకార్యాలకి ఇంకా కాస్త టైం పడుతుంది అంటారు. శుభకార్యాలకి ప్రయత్నం చేస్తాం. 10 లక్షలు అప్పు తీసుకొచ్చాం, 5 లక్షలు అడ్వాన్స్లు ఇచ్చేసాం, మిగిలిన 5 లక్షలు అట్లానే ఉంటాయి. కట్టిన 5 లక్షలు కూడా లాస్ తప్పితే కార్యం జరగదు. తద్వారా మానసికమైనటువంటి అప్రశాంతత. కాబట్టి అలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా ఉండడం అనేది ఉత్తమం. ఉన్న డబ్బులు పోగొట్టుకోవటం, మనస్తాపం తెచ్చుకోవటం, టైం వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ అనవసరం కదా. కాబట్టి కొంతకాలం ఆగండి, తదుపరి మళ్ళీ మంచి సమయం రాబోతుంది. కాబట్టి అప్పుడు ప్రయత్నం చేయండి, ఏదైనా మంచిగా ఫలితాన్ని ఇస్తుంది. శత్రు భయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, అలాగే మానసికంగా డిప్రెషన్ కూడా చాలా వరకు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మరి వీటి నుంచి బయటపడవచ్చు? ఇక్కడ ఒక మాట చెప్తానన్న, ఇప్పుడున్నటువంటి 12 రాశులు 12 రాశుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న 700 కోట్ల చిల్లర జనాభా అందరికీనూ 2 రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఏంటి? పితృదోషం, స్త్రీ శాపం. వీటిలో ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. దేవతా శాపాలని, వృక్షవధలు, జంతువధలు, సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే. ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి. మన పూర్వీకులు ఆస్తులు ఇస్తే మనం తీసుకుంటామా లేదా? అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా. మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు, ఆస్తులు మొత్తం అమ్మేశాడు, ఆ పేదరికం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా? అవునా? అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు, ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా? దాని ప్రతిఫలమితం అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది. దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం, అనుకున్నటువంటి పనులు కాకపోవటం, వ్యాపారం బాగుండకపోవటం, ఉద్యోగం సరిగా రాకపోవటం, పిల్లల మాట వినకపోవటం, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం, ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇచ్చిన అప్పులు వెనక్కి రావు, మనం తీసుకున్న అప్పులు తీర్చలేము, మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం. ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత, అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం, అవునా, చదువుకోరు, ఇంకా దుర్వ్యసనాల పాలవటం. అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను.
ఇంకా చెప్పాలి అంటే దాదాపు 85 ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. పరిష్కారం ఏంటంటారు దీనికి? ఒక్కడేనన్న, ఇది ప్రతి అమావాస్యకి మనం పితృకార్యాలు చేస్తూ ఉంటాం, అవునా? అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది. మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణం వదలండి, ఎవరికైనా బ్రాహ్మణికి స్వయంపాకం ఇవ్వండి అని చెప్తుంటాం. తద్దినాలు పెట్టరు. తద్దినాలు పెట్టకపోవడం, మేము కాశీలో పెట్టొచ్చామండి, గైలో పెట్టొచ్చామండి, నిన్న భోజనం చేసాం, ఇవాళ భోజనం చేయకుండా మానుతామా? నిన్న పండగ జరిగింది, మరుసటి రోజు మళ్ళీ వండుకొని తింటామా లేదా? అవునా? అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టొచ్చాం, ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. ఒక మనిషి 14 సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే. అది చేయట్లేదు, అవి వదిలేస్తున్నాం. అసలు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు, వదిలేస్తున్నాం. ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం, కర్మలు సరిగా చేయకపోవటం, శ్రాద్ధం శ్రద్ధతో పెట్టకపోవటం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ, వాళ్ళు ఇచ్చినటువంటి విద్య, వాళ్ళు ఇచ్చినటువంటి శరీరం, రక్తం, మాంసం, దీంతో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం. ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? కొడుకుంటాం, అవునా? ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతూ ఉంటుంది. అంటే ఇక వంశం లేదుగా. నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది? ఆడపిల్లలే పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు, అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది, కానీ నీ ఇంటి పేరు లేదు కదా, అయిపోయింది కదా, శాశ్వతంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది. ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా, అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా. సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో, మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు 60 ఏళ్ల లోపల హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోకు, సూసైడ్, యాక్సిడెంట్స్, క్యాన్సరు, ఇట్లాంటి కారణాలతో చనిపోయారు. మీ పూర్వంలో 2 వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు. భర్త ద్వారా భార్య కావచ్చు, అత్తమామల ద్వారా కోడలు కావచ్చు, ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు, వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు, మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు. ఇలాంటి వాటికి ప్రతి నెల అమావాస్య మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం, ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది. అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రాద్ధాలు అవి చేస్తుంటారు. దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు, సామూహికమైనటువంటి శ్రాద్ధాలు పెట్టవద్దు. దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు, అవి కూడా వాటిలో ప్యాకేజీలు పెడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు నాన్న. రాండి, తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో, కర్ణాటకలో అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జంగం వాళ్ళు కాదు, బ్రాహ్మలే, జంగం వారే. సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ చేయించుకొని మన దగ్గర నుంచి బస్సులో నుంచి బయలుదేరుతుంటాం. ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం, అమావాస్య రోజు పూజ అక్కడ. అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖా నక్షత్రం కలిసి వచ్చింది. ఈ దోషాలు ఉన్న వాళ్ళ వంశంలో మఖా నక్షత్రంలో పుట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మఖా నక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య, శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్టు మాసంలో వచ్చే అమావాస్య. ఈశ్వరుడికి, వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీదేవికి, గౌరీదేవికి, పితృదేవతలకి, చంద్రుడికి, ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది. ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు 23వ తారీఖు అయింది. 22వ తారీఖు ఇక్కడ బయలుదేరుతాం. 23వ తారీఖు పూజ ఉంటుంది, మరలా చేయించుకొని 24వ తారీఖు ఉదయం 11 గంటల గల హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా. నా ఆధ్వర్యంలో, అంటే నేను చేయించడం కాదు, నేను అక్కడ బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం. తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ. తప్పనిసరిగా రాండి, రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు. సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇంకోళ్ళు కాదండి, నాకు నేనే 2018లో నేను చేయించుకున్నాను. నాది లైక్ శబరి తత్వం, నాది భక్తి అంటే శబరి తత్వం. రాముడికి పండ్లు ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదా అని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది. నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలకు చెప్తా. నేను తినకుండా పండు బాగుంది తిను అంటే అది ఎంతవరకు? అవునా? అది మొహమాటానికి వగరుగా ఉన్న తీయగా ఉందని చెప్తారు. అలా కాదు, నేను అనుభవించాను కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది. మనం అనుభవించిన తరువాత, మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం. కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం
మహా బలంగా తయారైంది. అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, ప్రతి వాళ్ళకి అదే చెప్తాను నేను, పరిహారం అనేటువంటిది కొంతవరకు ఉపశమనం మాత్రమే. మీ పర్సనల్గా ఉండేటువంటి జాతకం ఏదైతే ఉంటుందో, వ్యక్తిగతమైనటువంటి జాతకం, తద్వారా ఏవైతే ఉన్నాయో సమస్యలకి పరిష్కారం, వాటిల్ని ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి తప్పనిసరిగా. అవి జాతక పరిశీలన చేసినప్పుడు మాత్రమే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఉలవలు తీసుకొని చక్కగా నానబెట్టి సోమవారం రోజున, మంగళవారం పొద్దున్న నీళ్లు తీసేసి కొద్దిగా బెల్లాన్ని మెత్తగా నలిపి దాంట్లో కలిపి గోమాతకి పెట్టేసినండి. గోగ్రాసానికి ఎంతో కొంత మీకు చేతనైనంత ధనాన్ని ఇవ్వండి. తదుపరి కొంతవరకు మానసిక ప్రశాంతత చేకూరడానికి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఏదన్నా పని ప్రారంభించాలి, పొద్దున్నే బయలుదేరుతాము, ఎటువంటి డిలే లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తవడానికి, ఆ అనుకూలత రావడానికి ఏదన్నా మంత్రం ఉంటుందా నిత్యం మీరు చదువుకోవడానికి? ఏమక్కర్లేదు నాన్న, గణపతికి గరిక తీసుకోండి. గరిక తీసుకొని మీ ఇంట్లో ఫోటో దగ్గర పెడతారా, గుళ్ళోకి వెళ్ళి దేవుడి దగ్గర పెడతారా, గరిక పెట్టి గణపతిని ధ్యానం చేసుకొని, ఎవరికైనా సర్వసాధారణంగా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనే మంత్రం శ్లోకం అందరికీ వస్తుంది. శ్లోకం ఒక్కసారి చదువుకొని ఓం గం గణపతయే నమః అని చెప్పి గరికని భగవంతుడి దగ్గర 11 సార్లు స్మరణ చేసుకొని పెట్టి బెల్లం నివేదనకు పెట్టి బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్ళండి. అనుకున్న పనులు సకాలంలో కొంతవరకు పూర్తి అవ్వడానికి అవకాశం. కన్యా రాశి వారికి మంచి బూస్టప్ని అయితే ఇచ్చారు. మొత్తానికి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతాయో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.